అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి భగవద్గీతని శ్లోకాలుగా నేర్చుకుందాం అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ప్రథమాధ్యాయంలో మనం నిన్నటి వరకు 12 శ్లోకాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రోజున 13వ శ్లోకాన్ని ఎలాగా పఠించాలో టూకీగా దాని భావం ఏమిటో కూడా తెలుసుకుందాం. 13వ శ్లోకం ఏమిటి అంటే, తతః శంఖాశ్చ భేర్యస్య పణవానక గోముఖాః సహస్తైవాభ్య హన్యంత స శబ్దస్తుములోభవత్. అంటే తతః అంటే తర్వాత, శంఖాశ్చ భేర్యస్య పణవానక గోముఖాః అంటే తర్వాత, దీని తర్వాత నిన్నన దుర్యోధనుడిని సంతోషపరచడం కోసం భీష్మ పితామహుల వారు ఒక శంఖనాదం చేశారు. దాని తర్వాత అని అర్థం. దాని తర్వాత శంఖాశ్చ అంటే ఇంకా చాలామంది శంఖాలని, భేరీలని, పణవానక గోముఖాహ, పణవానకము, పణవా ప్లస్ ఆనక అంటే ఏంటి, డోళ్ళు తప్పట్లు ఉంటాయి కదండి, అవి గోముఖాహ అంటే కొమ్ముతో చేసినటువంటి బూరాలు. ఇలాంటి ఈ ఊదేవన్నీ వేలాదిగా అంటే సహసాహ, అక్కడ చెప్పారు కదా సహస్తైవాభ్య, అలాగే సహసా అంటే శీఘ్రంగా, తర్వాత శీఘ్రంగా అన్నీ ఒక్కసారిగా. సహస్తైవాభ్య అంటే ఏంటంటే అక్కడ అభ్య హన్యంత, అభ్యహన్యంత అంటే అన్నీ ఒక్కసారిగా, అంటే ఒక్కొక్కటి విడిగా కాకుండా ఈ తప్పెట్లు, డోళ్ళు, కొమ్ముబూరాలు, శంఖాలు ఇవన్నీ కూడా అనేకంగా, అంటే ఒక్క పెట్టున అన్నీ కలిపి మ్రోగించడం మొదలుపెట్టాయన్నమాట. అందరూ అంటే వాటిని మ్రోగిస్తున్నారు, శబ్దం చేస్తున్నారు. అలాంటి శబ్దం ఒక్కసారిగా ఆ ప్రదేశంలో వినిపించేసరికల్లా అది ఎలా ఉంటుంది అని అంటే, ఆ ధ్వని ఒక్కసారి భయం వేస్తుంది అనమాట. అలాంటి ఆ భయం అలా భయంకరంగా ఉంది అని చెప్తున్నారు. ఇది మళ్ళీ మరొకసారి చదువుదాం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహస్తైవాభ్య హన్యంత స శబ్దస్తుములో భవత్. ఇది 13వ శ్లోకం. రేపు భగవద్గీతలో 14వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఇది మనం ఏంటంటే ఎవరంతట వారుగా భగవద్గీత పుస్తకాన్ని పట్టుకుని శ్లోకాలు వరల వేసుకుంటూ ఉండడం వలన మనకేంటి అంటే మన నాలికకి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. నాడీ విధానం, నాడీ మండలం ఏదైతే మన శరీరంలో ఉందో అది శుద్ధి జరుగుతుంది. వాటిల్లో వచ్చే కదలికల వల్లనే మన ఆలోచనలలో మన మార్పు, అంటే ఆలోచనలలో వచ్చే పరిణతి, ఆ మార్పు ఏదైతే ఉందో అది మన సంస్కారంలోనూ, మన ధర్మ దీక్షతలోనూ, మన పట్టుదలలోనూ, కార్య సాధనలో ఉండేటువంటి శ్రద్ధలోనూ మార్పులు తీసుకొస్తుంది అని అనడంలో ఈషన్ మాత్రం సందేహం లేదు. కాబట్టి మనం వినడం ఓకే, చదవడం పూర్తిగా రాదు అని అనుకున్న వాళ్ళకి వింటారు, కానీ రాదని వదిలేయకుండా ప్రయత్నం చేయడం మానవ లక్షణం. కాబట్టి మనం నేర్చుకుంటూ ఉందాం, నేర్పిస్తూ ఉందాం. ఏమంటారు? ఉంటాను.